హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 2.2 కిలోమీటర్ల లోతులో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో అత్యధికంగా మధ్యాంధ్ర జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో, అదేవిధంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్నటువంటి 24 గంటల పాటు అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇప్పటికే మధ్యాంధ్ర జిల్లాలో గత 2 రోజులుగా నమోదవుతున్నటువంటి వర్షాలు ఈ రోజు కూడా కొనసాగే అవకాశం ఉంది. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుగా మొదలయ్యి భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మరొక 4 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కొనసాగనున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో చాలా వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుంది గత 2 రోజులుగా. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రాంతంలో జూన్ 13 నుంచి 15 వరకు భారీ వర్షాలు ఉంటాయి. ఆ తరువాత ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండగా, రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షపాతం, మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.